హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే మీరు చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే అక్కడ ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియాలనుకుంటే వీడియో చివరిదా చూడండి. మేమైతే చేపలు పట్టడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఏమేమి చేపలు పడ్డాయి, ఆ చేపలు అసలు దేనికి ఉపయోగపడతాయి అనేది అయితే వీడియో ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. మొదటిసారి అయితే నేను కూడా చేపలు వేటకైతే వచ్చాను. ఆ చేపలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాము ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో చివరిదా చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ బటన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే చేపలు అయితే ఏ విధంగా పడుతున్నారు అనేది కూడా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. మొదటి నుంచి అయితే వీడియో చివరిదా చూడండి. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా సరే వీడియో చివరిదా చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు కదా, మేమైతే చేపల వేటకైతే వెళ్ళడానికైతే మా వాళ్ళైతే రెడీ అయ్యారు ఫ్రెండ్స్. చూస్తున్నారు గాలాలు కూడా ఎంత పొడుగున్నాయో సోలో. మా వాళ్ళైతే చేపల వేటకైతే వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే చేపలు అయితే ఏ విధంగా పడతారో వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదా, మా బ్యాచ్ అయితే చేపల వేటకి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు. చూడాలి మరి చేపలు ఏ విధంగా పడతారనేది చూడాలి ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పలుకుల కేసరి ఫ్రెండ్స్. మా ఊడైతే ఎర్రలతో లోడుతున్నాడు. అవి ఏ విధంగా లోడుతున్నాడు, అసలు అట్లా ఏ విధంగా వేస్తారు అనేది కూడా చూద్దాము. మీరు ఏదా దొరికినాయా ఏరా ఫ్రెండ్స్? చూసారు కదా, చూపి అటు చూపి. అయిపోయింది ఫ్రెండ్స్. వీటిని అయితే వేసి అయితే మనం అయితే చేపలు అయితే పట్టాలి ఫ్రెండ్స్. ఎర్రలు మొత్తం అయితే లోడిన తర్వాత చేపలు ఏ విధంగా పడతాయి, అసలు చేపలకి ఎలా వేస్తారు అనేది కూడా చూద్దాము గుంటకాడికి వెళ్ళిన తర్వాత. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం అయితే ఆ గ్యాలప్ సోవలు చూసాం కదా, ఇదైతే పెద్ద చేపలు పట్టేదానికైతే ఇసురుగాలం అంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇసురుగాలం అనేది ఎలా ఉందో. దీన్ని అయితే ఇసురుగాలం అంటాము. దాన్ని ఏ విధంగా వేస్తారు, దాని ద్వారా చేపలు కూడా ఎలా పడతాయి అనేది కూడా చూద్దాము. ఈ వీడియోని అయితే మీరైతే చివరిదా చూడండి ఫ్రెండ్స్. చేపలు అయితే మా వాళ్ళు అయితే చాలా బాగా పెడుతున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే గుంటకాడికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. గుంటకాడికి వెళ్ళిన తర్వాత చేపలు కూడా ఏ విధంగా పడతారు అనేది చూద్దాం. ఎట్టి వెళ్ళాలి అనేది అయితే ముందైతే చెక్ చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత చేపలు అయితే ఏ విధంగా పడతారు అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్. వస్తున్నారు కదా, ఫస్ట్ టైం అయితే వాళ్ళతో పాటు అయితే నేను కూడా చేపల వేటకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం అయితే గుంటకాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మన వాళ్ళు అయితే చేపలు అయితే ఏ విధంగా పడతారు అనేది అయితే చూద్దాము. గుంటకాడికి అయితే వచ్చాము. గుంట అయితే కనిపిస్తుంది కదా, ఈ గుంటకాడ అయితే ఈ చెట్లు కూడా వేస్తున్నాయి ఫ్రెండ్స్. బెండకాయ చెట్లు చూస్తున్నారు కదా, బెండ మొక్కలు కూడా వేస్తున్నాయి. ఇదిగోండి బెండ మొక్కలు అన్నీ వేస్తున్నాయి. మన వాళ్ళు అయితే చేపలు అయితే ఏ విధంగా పడతారు ఈ గుంటలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బెండ్ అయితే కడుతున్నారు. ఆ బెండ్ వల్ల ఉపయోగం ఏందనేది కూడా అయితే చూద్దాము. బెండ్ కూడా కడుతున్నారు ఫ్రెండ్స్. తాడు కూడా తెంచేసాడు. బెండ్ కూడా ఏ విధంగా కడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఆ బెండ్ కడితే తేలుతుందా నెలలో? చూస్తున్నారు కదా, బెండ్ అయితే మా బావ అయితే ఏ విధంగా కడుతున్నాడు. ఈ దన్నంట పట్టుకో కాంచి. మనమైతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎర్రనైతే ఏ విధంగా కుడుతున్నాడు చూడండి. మనమైతే ఆ విధంగా అయితే ఎర్రనైతే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్యాలానికి అయితే మనమైతే ఎర్రైనా తౌడైనా ఏదైనా ఏమేమి వేసుకోవచ్చు సోనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఎర్రనైతే మనం అయితే కుట్టాలి ఫ్రెండ్స్. గ్యాలం అయితే వేసేదానికి అయితే వెళ్తున్నారు. ఏడైతే ఒక అబ్బాయి అయితే గ్యాలం అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. మా అన్న కూడా అయితే గ్యాలం అయితే వేసేదానికి వెళ్తున్నాడు. చూడాలి మరి ఏ విధంగా చేపలు పడతాయా పడవా అనేది చూడాలనుకుంటే మనం అయితే వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.
మొదటిసారి అయితే మా ఊళ్ళో అయితే చేపల వేటకైతే వచ్చాం మా ఊళ్ళతో. చూడాలి మరి ఎంత మాత్రం చేపలు పడతాయి అనేది కూడా చూడాలి. ఏడొకడు వేస్తున్నాడు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఆడైతే గాలం అయితే వేస్తున్నాడు. చూడాలి మరి ఈ పక్క కూడా గాలాలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. గాలం అయితే వేసారు కదా, చూద్దాం మరి చేపలు పడతాయా పడవా అనేది చూడాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఊడైతే చేప అయితే పట్టాడు ఫ్రెండ్స్. చేప కూడా చూడండి ఏ విధంగా చేప కూడా ఎలా పడింది అనేది చూస్తున్నారు కదా. చేపకైతే మనం అయితే ఏం చేపరు ఇదా ఫ్రెండ్స్, దీని అయితే ఉలికి తట్ట అంటారంట. చూస్తున్నారు కదా ఉలికి తట్టను కూడా ఏ విధంగా పట్టారో. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపను చూడండి ఏ విధంగా పట్టారో. ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఎర్ర అయితే కొడుతున్నాడు. చూడాలి మళ్ళీ ఈ తడ మళ్ళీ ఏ చేప లాగుతాడని చూడాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎండ అయితే బాగా కాస్తుంది ఫ్రెండ్స్. ఇంకో చేప అయితే లాగాడు ఫ్రెండ్స్ మా ఊడైతే. అది ఏం చేప అనేది కూడా చూద్దాము. తీసుకొని వస్తున్నాడు చూడండి, అది కూడా ఏం చేప అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇంకో చేప కూడా లాగాడు, గురకనైతే లాగాడు ఫ్రెండ్స్. చూడండి ముళ్ళు గురక అంట ఫ్రెండ్స్. ఇదైతే ముళ్ళు గురకను కూడా లాగాడు. చూస్తున్నారు కదా చేప అయితే ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముళ్ళు గురక అయితే, ముళ్ళు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఆ గురక్కి పక్కలేరా ఫ్రెండ్స్, సైడ్ ముళ్ళు తెలియదు చూడు. ముళ్ళు గురక అయితే ఏ విధంగా వెళ్తుందో. చూస్తున్నారు కదా చేప అయితే ఏ విధంగా వెళ్తుందో. ఫ్రెండ్స్ మీరు అయితే చూస్తున్నారు కదా గాలం అయితే తెగిపోయిందంట. గాలం తెగిపోవడం వల్ల అయితే గుంట్లకైతే దిగాల్సి వచ్చింది ఫ్రెండ్స్. గుడ్లని ఇప్పేసి అయితే గుంట్లకైతే దిగాడు. చూస్తున్నారు కదా గాలం అయితే తెగిపోయిందంట. గాలం కూడా కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. చూద్దాము ఏ విధంగా కడుతున్నాడు గాలం అనేది. గాలం అయితే ఏం పట్టుకుంది గాలం, ఏం పట్టుకుంది జమ్ము పట్టుకుంది గాలం. ఫ్రెండ్స్ ఆ పువ్వులు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూస్తున్నాగా చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయి ఈ పువ్వులు కూడా. ఇక్కడైతే మళ్ళీ మా వాళ్ళు అయితే షాప్ కూడా షాప్ పెట్టారు ఫ్రెండ్స్. చూడండి అసలు ఏం షాప్ అదా, గండి కదలా. చెప్పురా ఏం చెప్పేది. నిలిపోతున్నారు నీళ్ళ కదా,
ఏమంటారు ఇచ్చేసి దానికి ఫ్రెండ్స్ చూస్తున్నా కదా చేపలు అయితే ఏ విధంగా పడుతున్నాం. వీటిని అన్నింటిని అయితే ఇంటికి ఎత్తుకుని వెళ్ళి వండుకొని తినాలి ఫ్రెండ్స్. బాగా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో చేప అయితే లాగాం ఫ్రెండ్స్. చూడండి ముళ్ళ కూరకు అంటారు ఫ్రెండ్స్ దీన్ని అయితే. చూడండి అసలు ఎంత పవర్ఫుల్గా ఉందో. ఎమ్మటినెమ్మటిని అయితే చేపలు అయితే లాగుతున్నారు ఫ్రెండ్స్. లేట్ కూడా లేదు, ఎమ్మటినెమ్మటినే లాగుతున్నారు. చూడ పక్కలేరా ఫ్రెండ్స్. అలా అయితే వెళ్ళిపోతుంది బాగా పట్టుకుంటే ఏదైనా ఫ్రెండ్స్. దాన్ని అయితే ఎట్ట పట్టుకున్నా సరే ముళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దానికైతే అలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా చెప్పు పెడుతున్నాడు మా వాడు. వాళ్ళ కూడా కావట్లేదు దాన్ని తీసేదానికి. రక్తం చూపా ఫ్రెండ్స్. చూసారు కదా ముళ్ళు అయితే ఎట్ట కూర్చుకుందో. దానికి ముళ్ళు కొరకు వల్ల రక్తం అయితే వచ్చింది ఫ్రెండ్స్ చేతికి. అందుకని అయితే ఆ చేపను అయితే మనం జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్. వెళ్ళిపోతే కానీ చేపలన్నీ మీరు దాకా వదిలేసారు కదా షాప్నా. మళ్ళా వస్తుంది ఫ్రెండ్స్. సీతా పే షాప్ లాగుతాడు చూడాలి మరి. అగరా పడిందిరా. అదిగోది ఫ్రెండ్స్ పడింది ఫ్రెండ్స్. చేప అయితే పడింది. అన్నీ అయితే ఒలికి తట్లా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఫోన్ ఆపరా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో చేప అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో చేప అయితే పట్టారు ఫ్రెండ్స్. చూస్తున్నా కదా చేపలు అయితే ఏ విధంగా పడుతున్నారో. ఫ్రెండ్స్ అన్నీ అయితే గురకలే పడుతున్నాయి ఫ్రెండ్స్. సమ్మకరా నేను దొక్కతా వరదాగా చంపేస్తున్నారు మధ్య లోపలికే. బొంబాయి గురక ముళ్ళ గురక ఫ్రెండ్స్. వీడియో చివరిదాకా చూసారు కదా. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ పల్లె పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే రేపైతే మీ ముందుకైతే నేను మంచి వీడియో అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు సెలవు తీసుకుంటాను. బాయ్ బాయ్.